అయోధ్యకు వెళ్లే భక్తులకు షాక్ ఇచ్చే వార్త ఇది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్యలో రామ నిర్మాణం పూర్తయి బాలరామ దర్శనాలకు నిజంగా బాలరాముని చూసేందుకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. భక్తులు అయోధ్యకి ఇప్పుడే పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా అక్కడున్న వాళ్ళు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అయితే ఆలయంలో కాకుండా బయట కూడా చిరు వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక రెస్టారెంట్ బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో 2 టీ కప్‌లు అలాగే 2 బెడ్ ముక్కలకే ఏకంగా రూ. 252 చార్జ్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజంగా అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం జరుపుకోవడంతో నిత్యం లక్షలాది మంది బాలకరాం దర్శనం కోసం క్యూ కడుతున్నారు. అయోధ్యకు భక్తుల తాకిడి పెరగడంతో రకరకాల దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్స్ భారీగా పుట్టుకొచ్చాయి. అయితే ఒక రెస్టారెంట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహానికి అయితే గురికా వస్తోంది. భక్తుల తాకిడిని ఆసరాగా చేసుకుని వాళ్ళ జేబులని గొల్ల చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రేంజ్‌లో అయితే ఇవ్వడం అంటే అసలు మామూలు విషయం కాదు కదా! ప్రస్తుతం వీటికి సంబంధించి ఒక టీ రూ. 55, ఒక టోస్ట్ రూ. 65 నిజంగా చాలానే ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. అయితే శబరీస్ రసోయి అనే పేరుతో అయోధ్యలో ఒక కొత్త రెస్టారెంట్ ప్రారంభమైంది. ఆ హోటల్‌లో ధరలు చూసి ఇప్పుడు భక్తులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ వసూలు చేసే ధరలు అలాగే ఉంది. 2 కప్పుల చాయ్, 2 బ్రెడ్ ముక్కలకి రూ. 252 వసూలు చేశారు. అయితే దీనికి సంబంధించిన బిల్‌ను సదరు కస్టమర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చాయ్, బ్రెడ్‌కి అంత వసూలు చేస్తే ఇక టిఫిన్స్, భోజనాలకు వేలల్లో బిల్లు చేస్తారా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరీ ఇంత అన్యాయం ఉంటుందా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఏడీఏకు చేరింది. చివరికి ఈ అంశం అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీకి చేరింది. దీంతో ఆ హోటల్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరో 3 రోజుల్లో ఆ ఘటనపై విచారణ ఇవ్వాలని రెస్టారెంట్ ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో ఆ హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. అయితే నిజంగా నిజం పక్క ఉంటే ఇలాంటివేమీ జరగవు కదా! అత్యాశకు పోయి మరీ టీలు, కాఫీలు కూడా వందలు కాదు వేలు పెంచేటట్టున్నారు.